హరితవనాలు అంతరిస్తూ జనారణ్యాలు విస్తరిస్తున్న కాలం ఇది. కనుచూపు మేరలో కాంక్రీట్ భవంతులే కనిపించే విష పరిణామం చోటు చేసుకుంటున్న తరుణం ఇది. ఈ పరిస్థితుల్లో కళ్ళెదుట ఓ పచ్చటి మొక్క కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. అందమైన పువ్వు విరబూసి సుగంధాలు విరజిమ్మితే పెదాలపై చిరునవ్వు విచ్చుకుంటుంది. అలాంటిది వేల ఎకరాల్లో సుగంధాలు వెదజల్లే పచ్చని మొక్కలు కంటికి కనిపిస్తే ఎంత కనువిందుగా ఉంటుందో కదా. అవును మరి, అలాంటి హాయిని అందించే ప్రాంతమే కడియం. దేశ విదేశాల్లో ఎంతో మందికి వేల రకాల మొక్కల్ని అందిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు అక్కడి నర్సరీ నిర్వాహకులు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న కడియం నర్సరీలపై స్పెషల్ ఫోకస్. మనసులో ఎంత ఆందోళన ఉన్నా కాస్తంత పచ్చదనం కనిపిస్తే చాలు, మనసుకు ఎక్కడా లేని ఆనందం వస్తుంది. అలాంటిది కొన్ని వేల ఎకరాల్లో ఇలాంటి పచ్చదనం నిండిపోతే, అలా పచ్చదనం చిన్న చిన్న మొక్కలతో ఆహ్లాదం పంచుతున్న ప్రదేశమే తూర్పుగోదావరి జిల్లాలోని కడియం ప్రాంతం. మరి కడియం నర్సరీల ప్రత్యేకత ఏంటి? అక్కడి నుంచి ప్రకృతి ప్రేమికులు ఎలాంటి మొక్కలను కోరుకుంటున్నారు? అసలు కడియం చుట్టుపక్కల నర్సరీల అభివృద్ధికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ స్థాయిలో ఇక్కడ నర్సరీలు ప్రసిద్ధి. మన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్ వల్ల వాటర్ స్టాక్స్ ఉండడం, నల్ల రేగడి సోయాలు దొరకడం వల్ల ఇక్కడ విపరీతమైన నర్సరీలకి సంబంధించిన క్లైమేట్ కూడా ఉండడం వీలవడం వల్ల ఇక్కడ నర్సరీస్ చాలా ప్రసిద్ధిగా ఉన్నాయి. మన గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, కాశ్మీర్ టు కన్యాకుమారి ఇక్కడి నుంచి మన జాతీయ స్థాయిలో మొక్కలు వెళ్తున్నాయండి. ఈ మధ్య కొత్తగా అయితే థర్డ్ జనరేషన్ వచ్చి నర్సరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే కాశ్మీర్ టు ఖతర్ అయిందండి. బయట కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇక్కడి నుంచి. అది మిడిల్ ఈస్ట్ కూడా చాలా మొక్కలు బెహ్రాన్ అది అయిపోతున్నాయండి ఇక్కడి నుంచి. అయితే కడియం నర్సరీలకి గవర్నమెంట్ వారి సపోర్ట్ కూడా ఇంకా బాగా అవసరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కడియం ప్రాంతం నర్సరీల మొక్కలు విస్తరిస్తున్నాయి. ఇక్కడున్న నర్సరీలు అన్ని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ నర్సరీలన్నింటికీ గుర్తింపు ఉంది. దాదాపు 1100కు పైగా నర్సరీలు ఇక్కడ గుర్తింపు పొంది ఉన్నాయి. 4250 మంది రైతులు ఈ నర్సరీల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందుతోంది. ఇటీవల చిన్న సన్నకారు రైతుల కోసం ప్రభుత్వం అందించిన సోలార్ పంపు సెట్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జాతీయ స్థాయిలో డీజీ అయ్యప్పన్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వారిని మన ముఖ్యమంత్రి వర్యుల్ని కలుసుకుని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలా మాకు డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ యూనిట్ కావాలని అంటే అది అనుకోకుండా పూణే ప్రాంతానికి వెళ్ళిపోయిందండి. అయితే మాకు దానికి సబ్ సెంటర్ అని ఇప్పించమని చెప్పి మేము సీఎం గారితో లెటర్ పెట్టడం జరిగింది. ఢిల్లీ వారు దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ప్లేస్ని అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము బాగా నర్సరీలు డెవలప్ చేయడానికి మాకు మంచి అవకాశాన్ని మనకి జాతీయ స్థాయిలో ఈ ప్రభుత్వం వారు చేస్తున్నారు. దేశ పర్యావరణ పరిరక్షణకి ముఖ్యంగా నర్సరీలు చేస్తున్నటువంటి కృషిని వారు గుర్తించి మాకు సోలార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు సోలారు ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే విధమైన సోలార్ని ఇప్పుడు 90% సబ్సిడీతో సోలార్ని మాకు కావాలని మేము ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు లెటర్స్ పైకి రాయటం వల్ల వారు గుర్తించి ఇవ్వడం వల్ల మాకు చిన్న సన్నకారు రైతులకు చాలా బాగా పనిచేస్తుందండి. సుమారు ఇక్కడ 40,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నర్సరీల మీద ఆధారపడి బతుకుతున్నారండి. రైతులైతే 4,250 మంది రైతులు ఉన్నారండి. 1100 నర్సరీస్ ఉన్నాయి. 1100 నర్సరీస్ గుర్తించినవి, ఇంకొక 2,000 నర్సరీస్ గుర్తించినవి ఉంటాయండి. రికగ్నైజ్ చేసిన నర్సరీస్ ఇక్కడ 1150 నర్సరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయండి. అయితే మేము జాతీయ స్థాయిలో కూడా ఒక సెమినార్ని ఏర్పాటు చేయమని చెప్పి మేము గవర్నమెంట్ వారిని అడిగామండి. కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకుని ఆ సెమినార్ని చేయడానికి 2017లో మార్చి ఏప్రిల్లో చేస్తామని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అలా చేస్తే మా నర్సరీలకి చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఇక్కడి నర్సరీ నిర్వాహకులు ప్రకృతి ప్రేమికులు, మొక్కల ప్రేమికుల అభిరుచుల గురించి చక్కగా చెప్తారు.
ఒకప్పుడు పండ్ల మొక్కల్ని మాత్రమే పెంచుకునేవారు. కానీ నేటి రోజుల్లో అభిప్రాయాలు మారిపోయాయి. అలంకరణ మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, పచ్చదనంతో ఇంటిని నిండుగా కనిపించేలా చేసే మొక్కలు, ఇలా ఒక్కటి కాదు, ఓ రకం కాదు, రకరకాల మొక్కలు, రకరకాల అభిప్రాయాలతో చాలామంది కడియంని సందర్శిస్తూ ఉంటారు. వారి రుచులకు తగ్గట్లుగా కడియం ప్రాంతంలో అన్ని రకాల మొక్కల్ని అభివృద్ధి చేసి వన ప్రేమికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇంటి నుంచి వస్తున్న వేడికి ఇవి చల్లదనాన్ని పంచుతాయి. మేము చిన్న మా నాన్నగారు మాకు నేర్పిన అలవాటు పద్ధతిగా ఏయో పళ్ళ మొక్కలు పెంచేవాళ్ళు అండి ముందు. ఇప్పుడు జనాలకి అనేక రకాల అలంకరణ మొక్కలు కావాల్సిన కస్టమర్స్ ఉన్నారు. అది కాకుండా ఇంట్లో చిన్న చిన్న చెట్లతో ఇల్లంతా ఆనందం చేసుకునేలాగా ఇంట్లో బయట గ్రౌండ్ లేని వ్యక్తులు వస్తారండి. అనేక రకాల జనాలు వస్తారు. పెద్ద భారీ ఎస్టాబ్లిషన్ ఇల్లు కట్టి వాళ్ళు ఇంటి చుట్టూరు చెట్ల నిండా పూలు పూసి ఇంటికంటే హైట్ వెళ్ళిపోయి పూలు పూసి ఇలాంటి చెట్లు ఉన్నాయండి ఇప్పుడు. అది కాక నీడనిచ్చి పూలు పూసి ఉన్నాయి. ప్రత్యేకం నీడ కోసం పనికొచ్చి ఇలాంటి పూలు చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు అయినా ఇంటి చెట్టు నీడని ఇల్లు ఉంటే ముందు రోగాలకు దూరంగా ఉంటుందండి ఆ ఇల్లు. రోగాలు అనేది చెట్టు నీడని ఇల్లు ఉండి ఈ మొక్కల యొక్క నీడ ఆ హౌస్ మీద బాగా కప్పుబడి ఉంటే ముందు కాంక్రీట్ ఈటుకి ఆ ఇంట్లో చాలా రోగాల బారిన పడిపోయి చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఏంటండి విపరీతమైన మొక్కలు పట్టుకెళ్తున్నారు. ఏంటంటే ఇల్లు నీడ ఉండాలి కదయ్యా, మా ఇంటి ఆవరణ చాలా ఎక్కువ ఉంది, మేము పెద్ద పెద్ద చెట్లు పెరిగి ఇలాంటి చెట్లు కావాలి మాకు అని ఇలాంటి భారీ ఎత్తు ఎస్టాబ్లిష్ పనులు వస్తారండి. చిన్న చిన్న ఇళ్ళు సామాన్య తరహా ఇల్లు ఉన్న వాళ్ళు హ్యాంగింగ్లో కొంచెం వెయిట్లెస్ మొక్కలు హ్యాంగింగ్ చేసి చిన్న దారం కట్టి దేనికో ఏలాడదీసి ఇలాగా హ్యాంగింగ్ వెరైటీసు ఇక సామాన్యంగా కింద పెట్టుకుని ఆ ఇంట్లోనే బయట గ్రౌండ్ లేకుండా సామాన్యమైన ఇల్లు ఉన్న వాళ్ళు ఆ ఇంటిని ముందు ఆ మొక్కలతో అలంకరింపజేసి దాంతో వచ్చి ఆక్సిజన్ని ఆహ్లాదంగా తీసుకుని ఈ మొక్కల వినోదానికి ఆనందపడటమే కాకుండా ఆరోగ్యాన్ని తిరిగిచ్చి ఇలాంటి మొక్కలు కొన్ని ఉన్నాయండి. మాకు ఆరోగ్యం కలిగి ఇలాంటి మొక్కలు ఏంటి అని అడుగుతారు. ఆక్సిజన్ ఇచ్చి మొక్కలు ఫలానా అని రకాలు చెబితే అవి పట్టుకెళ్ళి ఆనందిస్తారు. కొంతమంది పళ్ళ చెట్లు హైట్ పెరిగి పళ్ళ చెట్లు కావాలి మాకు అంటారు. బాన్సైడ్గా ఫ్రూట్స్ వచ్చి కావాలంటారు. అనేక రకాల జనాలండి. ఏ రకాల జనాలకు ఆ రకం మొక్కలు తయారు చేసేలాట సదవకాశం మాకు కలిగిందండి. ఏదో మా జీవనోపాధి అందరికీ అన్ని రకాల మొక్కలు తయారు చేస్తే వాళ్ళ పట్టుకెళ్ళిన మొక్కలతో మా పనులను పెంచడం మేము జీవితం మాకు ఆనాయితీగా మా ఫాదర్ మాకైతే నేర్పింది. ఈ మొక్కల పెంపకమే నేర్పారు, భారీ చదువులు నేర్పలేదు. మొక్కలకు అంత శక్తి ఉంది. పెద్ద మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమానికి లక్షల సంఖ్యలో మొక్కలు కడియం నర్సరీల నుంచే అందుతాయి. ఇంటి పంటల మీద ఆసక్తి ఉన్నవారు అపార్ట్మెంట్లలో కూడా మొక్కలు పెంచుతున్నారంటే ఇక్కడి నర్సరీలలో అభివృద్ధి చేసిన మొక్కల పుణ్యమే. మాకంటే హైట్లో గోదావరి ఉంది. గోదావరి కట్ట పక్కన మేమున్నాం.
ఇక్కడ ఒక 10-12 ఊళ్ళు మా కడియం మండలం మొక్కలు తయారు చేసుకుంటాకే శాండ్ మిక్స్డ్ సాయిల్ అవ్వటం. ఇక ఆ వరినాటి ఏరియాలో అయితే బ్లాక్ సాయిల్ అండి, ప్యూర్ బ్లాక్ సాయిల్. ఆ వరినాటి ఏరియాల్లో ఈ మొక్కలు పెంపకం చేయాలంటే అంత భూమి డ్రై అవ్వకపోతే మొక్కలకు రోగాలు వస్తాయండి. ఈ డ్రై అయ్యే అవకాశం మన ధవళేశ్వరం శరాద్రకాటను, ఈ ధవళేశ్వరం ఆనకట్ట పక్కన ఉన్నాం కనుక ఎవరి చేలో బోరు ఎక్కడైతే అక్కడ నీళ్ళు వచ్చి ఇలాంటి సదుపాయం. అదే కాక ఈ శాండ్ మిక్స్డ్ సాయిల్ ఉండటంలో మొక్కలకు నీళ్లు పెడితే ఆ రోజు 2 గంటలకు మళ్ళీ నీళ్లు డ్రై అయిపోవటం, ఈ స్పెషల్ ఉండటంలో నర్సరీలకు అనుకూలంగా ఉందండి. కొన్ని మొక్కలకి వాటర్ తక్కువ కావాలండి, కొన్ని మొక్కలకు వాటర్ ఎక్కువ కావాలి. ఏ మొక్క ఎలాగైతే అది ఆ మొక్క యొక్క రక్షణకి ఎలాగైతే పర్వాలేకుండా ఉందనేది తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కల్ని చిన్నపిల్లల్ని ఎలాగైతే పిల్లలకి ఏ ఇబ్బందులు రాకుండా ఎలా పెంచుతారో మొక్కల గురించి కూడా అంత కేర్ తీసుకున్న వాళ్ళకి అంత ఉపయోగం ఉందండి. ఈ మొక్కల్లో చాలా రకాల మొక్కలు నీళ్లు లిమిట్గా పోసిలాట, లిమిట్గా ఊరికే 4 రోజులకు ఒకసారి నీళ్లు పోసినా 6 రోజులకు ఒకసారి నీళ్లు పోసినా పర్వాలేని మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కల్లో ఇవాళ ఆ మొక్కల పెంపకం మరీ ఎక్కువైందండి. మామూలుగా మొక్కలు నీళ్లు లేకపోతే మనం ఇవాళ 2 రోజులు మర్చిపోయి ఊరుకున్నా కూడా పర్వాలేని పరిస్థితి ఉంది కనుక ఆ రకం మొక్కలు పెంచుకుందారని. అధునాతనమైన మొక్కలు ఎన్నో నీళ్ళు లిమిట్ వాటర్ తీసుకుని, కొన్ని వాటర్ ఫుల్గా ఉంటేనే కానీ పర్వాలేని, కొన్ని ప్రతిరోజు నీటిలోనే ఉంటేనే కానీ జీవనం నిలవని మొక్కలు ఉన్నాయండి. ఆ ఇంటి మెయింటెనెన్స్ని బట్టి అక్కడ ఉన్న సదవకాశాన్ని బట్టి అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల జనాలు ఉన్నారండి. ఆ రకాల మొక్కలు పెంపకానికి మేము అన్నీ తయారు చేసుకున్నాం. అవి కొందరు ఈ కొందరు పట్టుకెళ్తారండి, పర్వాలేకుండానే పోతుందండి. మా జీవనోపాధికి లోటు లేదు. మేము ఎక్కడికో టూరిజంగా బయటకి గుజరాత్కి వెళ్తే గుజరాత్లో ఎక్కడ చూసినా సోలార్ మోటార్లు ఉన్నాయండి. ముందు దాన్ని చూసి మాకు ఆ రకమైన సోలార్ల సదుపాయం మాకు కావాలని మా గవర్నమెంట్ని కోరగానే మా ఎమ్మెల్యే గారేమో మేమేమో మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాం. ఆయనేమో ఆయనకి మంత్రి గారికి విన్నవించుకున్నారు, సీఎం గారికి విన్నవించుకుని మాకు వెంటనే మాత్రం సోలార్లు మాత్రం లోడ్ లేకుండా ఎవరు వేసుకుని వాళ్ళకే కావాల్సిన పెట్టుకోండి, వాడుకోండి అని పెట్టారు. ఇంత క్రితం అయితే కరెంటు సాలిసాలన కరెంటు అర్ధరాత్రిగాడ కరెంటు వచ్చిందంటే అర్ధరాత్రిగాడ లైటో లాంతరో పట్టుకుని మాపులు అయినా కానీ అప్పుడు కరెంటు వచ్చింది కానీ అప్పుడు పెట్టుకునే పరిస్థితి ఉందండి. ఇప్పుడు పట్టపగటాల ఈ చక్కనే ఎండ ఎంత కాస్తే అంత స్పీడ్గా తిరిగి ఇలాంటి సదవకాశం ఈ సోలార్ మోటార్లు అయితే ఇచ్చారండి. ఇప్పుడు నీరు కొరత లేకుండా పోద్దండి. ఇప్పుడు ఈ మా నర్సరీల సబ్జెక్టుకి నీళ్లు కావాలండి. ఈ సోలార్ల నిమిత్తం ఈ నర్సరీలకి నీళ్ల కొరత గ్యారంటీగా జరిగినంత ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎండాకాలానికి ఉండకుండా ఉంటుందని చాలా ఆనందపడుతున్నామండి మేమైతే. ఇంట్లో మొక్కల్ని పెంచడం అంటే ఏదో అలవాటుగా కాదు. మన కళ్ళకు పచ్చదనం కనిపించిందంటే ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం ఇవన్నీ మనకు తెలియకుండానే మనతో ఉండిపోతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఇవే కాదు, చిన్న చిన్న మొక్కలు కూడా మనకు సీజన్ వారీగా అందుతున్న పండ్లను అందిస్తున్నాయి. వేసవిలో అందరూ ఇష్టంగా తినే మామిడి పండ్లను కుండీల్లో పెంచుకునేందుకు వీలుగా అభివృద్ధి చేశారు ఇక్కడి రైతులు. ఇతర దేశాల నుంచి ఈ మొక్కల్ని దిగుమతి చేసుకుని బౌన్సాయి మామిడి మొక్కలుగా అభివృద్ధి పరిచి మామిడి ప్రేమికులకు అందిస్తున్నారు కడియం నర్సరీ నిర్వాహకులు.
అంటే మన ఇంట్లోనే మన అపార్ట్మెంట్లోనే మొక్కలు కూడా పెంచుకోవాలి, కూరగాయలు పెంచుకోవాలనే సబ్జెక్ట్ రావడంతో వాళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు జనరేషన్ మనకి సెల్ ఫోన్లు టెక్నాలజీ ఎంత ఎలాగ వచ్చినాయో అలాగే మొక్కల్లో కూడా వచ్చినాయి. పూర్వం అయితే మట్టి బిడతలని చెప్పేసి వాటిల్లో చేసి ఇచ్చేవారు. అది మనిషి చెయ్యాలంటే దానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితే పొద్దున్నకి 100, 200, 300 పిడతలు తయారు చేసి ఇచ్చేవారు. వాటిలో చేసేవాళ్ళంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 10 నర్సరీలకి కూడా సప్లై చేసేవారు. కానీ ఇప్పుడు 2000 నర్సరీలు వచ్చినాయి. కానీ మెయిన్ దానికి పాలిథిన్ కవర్, ఆ పాలిథిన్ కవర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అవి వాడి వాటికి తగ్గట్టుగా ఇక్కడ మెయిన్ ఇక్కడ కడియం నర్సరీలు బాగా వ్యాప్తి చెందడానికి కారణం గోదావరి. ఈ గోదావరి బాగా ఉండి నీరు 40-50 నుంచి అడుగుల్లో రావడం బాగా ఇదిగా జరుగుతుందండి. ఇక్కడ మెయిన్ మట్టి కూడా బాగా 4 రకాల మట్టి ఉంటుందండి. గోదావరి ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టి, దోళ్ళెరు, ఈ 4 పొరల కింద వేసి దాన్ని ఒక గుట్ట పోగొట్టుకుని ఒక 6 నెలలు ఉంచుకుని ఈ మొక్కలన్నింటినీ కూడా తయారు చేసి బాగా వేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాల ప్రకారం సేలలు వేసి మొక్కలను కూడా మామిడి మొక్కలను కూడా టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి ఆ పైన కుండీలు మనకి ఎంత సైజు కావాలంటే కుండీ అంత సైజు మనకు దొరుకుతుంది. దాన్ని బట్టి మామిడి, సపోటా, జామ ట్రిమ్మింగ్ ద్వారా కట్ చేసుకుని చిన్న బాన్సై మొక్కల్లాగా వాటిల్లో ఫ్రూట్ కాసింది అనిపించేలాగా చేసి అన్నీ చేస్తున్నారు. అలాగే కూడా కాకుండా అపార్ట్మెంట్లో మనకున్న తక్కువ అపార్ట్మెంట్ ప్లేస్లో 1000 మొక్కల పైన పెడుతున్నారు. అదే 1000 మొక్కలు ఎక్కడి నుంచి ఎలా పెడుతున్నారు అంటుంటే వర్టికల్ గార్డెన్ అని చెప్పేసి ఒక 1000 పాట్లు ఒక నిలువు ప్లేస్లో పెట్టి దానికి వాటరింగ్ సిస్టమ్ అంతా డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకుని ఒక బటన్ నొక్కుంటే చాలు మార్నింగ్ మొత్తం వాటరింగ్ అయిపోద్ది. అలాగే ఈ బాన్సాయి మామిడి థాయిలాండ్ నుంచి వచ్చిందండి. ఇప్పుడు మనం చూసే మామిడికాయలు కూడా ఇందులో మీకు కనబడేది థాయిలాండ్ నుంచి వచ్చింది. ఈ మామిడి కూడా ఇలాగే మామిడి, సపోటా చిన్నగా మనం కట్ చేసుకుంటూ ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటే వాటిని సరిగ్గా పూత వచ్చే టైంకి కాస్తుంది. ఆ పూతను నిలబెట్టుకుని జాగ్రత్తగా చేస్తే మనకి ఈ అవకాశం అన్నీ కూడా బాగా పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు కూరగాయలు కూడా బాగా ఆర్గానిక్ కూరగాయలు బాగా ఎక్కువ కావాలని చెప్పేసి వాడుతున్నారు. అవి ఎలాగంటే సొంతంగానే ఈ పాట్లు వచ్చాక టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకుని ఈ బీరకాయ కానీ పొట్ల ఏదైనా సరే చిన్న కూరగాయలు కూడా పండించుకుని చేస్తున్నారు. దేశ విదేశాలకు మొక్కలను అందించడమే కాదు, కొన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి ఇక్కడి నర్సరీలు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జీవనోపాధిని పొందుతున్నారు. సుమారు చిన్న పెద్ద నర్సరీలన్నీ కలిపి ఒక 800 నర్సరీలు ఉన్నాయండి. ఇక్కడ ఈ నర్సరీస్లో సుమారు 25,000 నుంచి 30,000 వరకు వర్క్ చేస్తున్నారండి నేను. అంటే మన జిల్లాలోనే కాకుండా ఈ జిల్లాలో కాకుండా బయట నుంచి కూడా శ్రీకాకుళం ఏరియా నుంచి కూడా వచ్చి దగ్గర ఒక 5-6 వేల మంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఉపాధి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారండి వాళ్ళు. ఇక్కడ నర్సరీస్కి మన ఈ చాలా గవర్నమెంట్ తోడ్పాటు తక్కువగా ఉండటం వల్ల సరిగ్గా రన్ అవుతుంది. లేకపోతే ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. దీనివల్ల మనకి విదేశీ ఇన్కమ్ కూడా ఉండేలాంటి నర్సరీస్ అనమాట. కరెంటు రాయితీలు లేక అది ఇక్కడ సరిగ్గా నర్సరీస్ రన్ చేయలేకపోతున్నారు. పెద్ద ఉపాధి కలిగి ఉన్నదన్నమాట. దీంట్లో అన్ని రకాల దీనికి కవర్స్ కావాలండి, మట్టి కావాలి, పాట్స్, చాలా రంగాలు దీని మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ప్రభుత్వం దీని నర్సరీస్ మీద దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే మన లోక కళ్యాణం కోసం పనిచేసేది అనమాట నర్సరీస్ అంటే. అలాంటి నర్సరీస్ని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. మీరు వృక్ష ప్రేమికులా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ప్రకృతి రమణీయతను ఆస్వాదించే గుణం ఉంటే చాలు. స్థలం ఉన్నా లేకపోయినా ఆలోచించకుండా మొక్కలు నాటేసుకోవచ్చు. అలాంటి వారికి కావలసినన్ని మొక్కలు కావలసినన్ని విధంగా అందించే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కడియం ప్రాంతమే. అందుకే మీకు ఏ మొక్క ఏ రకంగా కావాలన్నా కడియం ప్రాంతాన్ని సందర్శిస్తే సరిపోతుంది. మనిషి ఎంత మానసిక ఆందోళనలో ఉన్నా కాసింత పచ్చదనం కళ్ళ ముందు కనిపిస్తే వచ్చే ఆనందమే వేరు. అందుకే ఇంట్లో ఏమాత్రం ఖాళీ ప్రదేశం ఉన్నా మీకు నచ్చిన మొక్కలు తెచ్చి నాటేసుకోండి.